రామ్ రామ్ దోస్తులు ఇగో భీమగల్కి వచ్చిన మన లింబాద్రి గుట్ట పోయినా ఇక ఈ మాసం మొత్తము బోనాలు ప్లస్ ఏంటంటే వనభోజనాలు ఉంటాయి కదా. అయితే మన దోస్తు ఒక ఏట కోసిండు, వస్తే మస్తు దావత్ చేసుకున్నాం. ఫోన్ చేసి మళ్ళీ ఇటు రాంగ కొద్దిగా అరగాలని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక బోర్డు కనబడ్డది, కృష్ణవేణి టాలెంట్ స్కూల్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అంటే మంచి స్కూల్, ఎందుకంటే చాలా బ్రాంచీలు ఉన్న స్కూల్ ఇది. ఈ మూడతాల్లో ఉన్నది, మన ఆర్మూర్లో ఉన్నది, నిజామాబాద్లో ఉన్నది. అంటే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణవేణి సంస్థలు ఉన్నాయి. అయితే కృష్ణవేణి సంస్థలు ఇంత ముందుకెళ్తున్నాయి కారణం ఏంటంటే ఇక్కడ విద్యా బోధన చాలా బాగుంటుందని చెప్పేసి తల్లిదండ్రులు భావించి ఇక్కడ పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనతోని ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ కూడా యాటేమన్నా పోతాడో లేకుంటే దావత్ ఏమన్నా ఇస్తాడేమో అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఎట్లుంది మీ స్కూల్? చాలా బాగుంది. ఈ విద్యా సంవత్సరం అన్ని విద్యా సంవత్సరం లాగానే మంచి ర్యాపుతో నడుస్తున్నది. విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రుల అభిరుచి మేరకు యాజమాన్యం వారు రాజారెడ్డి గారు ఇక్కడ అన్ని సౌకర్యాలను అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మంచి అధ్యాపక బృందం మరియు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మనం పాఠశాలలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. కాబట్టే ఈ పరిసర ప్రాంతాల్లో పిల్లలు అండ్ మరియు పేరెంట్స్ మన శ్రేయోభిలాషులు అందరూ కూడా మన స్కూల్ వైపు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఏ ప్రోగ్రాం జరిగినా కూడా కృష్ణవేణి ఇస్ ద స్పెషల్. ఆ ప్రోగ్రామ్స్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విద్యార్థుల ఏదైతే విద్య చదువు ఏదైతే ఉందో అన్ని రకాలుగా చదువు మాత్రమే కాకుండా ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాఠశాల యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా మంచి మంచి రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తాం. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉన్నటువంటి పేరుని దాని యొక్క ప్రతిష్టని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. సార్ మళ్ళా మీరు పుట్టింది ఇక్కడ, మీ తల్లిదండ్రుల పేరేంటి, మీరు ఎలా చదువుకున్నారు, ఎక్కడి నుంచి ఏడొచ్చారు? ఎస్, నా పేరు చిట్యాల నర్సయ్య. ఇక్కడ నేను 2014 నుంచి పనిచేస్తూ ఉన్నా ప్రిన్సిపాల్గా. నా స్వస్థలం అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మా తల్లిదండ్రుల పేరు అమ్మ పేరు సీతమ్మ, నాన్న పేరు వెంకయ్య. నా విద్యాభ్యాసం అంతా కూడా నల్గొండ జిల్లా ప్రాథమిక విద్య అండ్ ఖమ్మం ఉన్నత విద్య, తర్వాత ఉస్మానియా కాలేజీలో ఎంఎస్సి, దాంతోపాటు ఎంఈడి, బీఈడి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఈ బ్రాంచ్తో పాటు రాష్ట్రంలో దాదాపు ఒక 8 బ్రాంచీల్లో పనిచేసిన. అందులో బైల్సా, మంచిర్యాల, మెట్పల్లి, ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు, కర్నూలు వంటి ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. బీడీ అంటే ఏంటి సార్? బిఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే బీడీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్లనే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డబుల్ పీజీ చేసి ఉన్న. నా సబ్జెక్టు ఫిజికల్ సైన్స్. సార్, ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు మీరు చదువుకున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు? మేము చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులకి వస్తే మా పాఠశాలకు పంపించడానికి చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అంతే, ఎంతైతే నేను చదువుకుంటున్నో అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దో వాళ్ళు బీదవాళ్ళే, వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు. అయినా సరే కష్టపడి చదివించారు. పాఠశాలకు పంపించినా కూడా అక్కడ ఏదైతే ఉపాధ్యాయులు
నా చదువు అవసర నిమిత్తం నన్ను దండించినా నన్ను మందలించినా వాళ్ళు ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేసి నా యొక్క ఉన్నతికి చాలా తోడ్పాటయింది. అందువల్లనే ఆ కారణం వల్లనే నేను కనీసం ఈ స్థాయిలో ఉండగలిగి నలుగురికి విద్యాబోధనలు కానీ నా మీద ఆధారపడ్డ కుటుంబాన్ని ఈరోజు నేను చాలా సంతోషంగా పూజించుకోగలుగుతున్నాను. దీనికి కారణం నా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఆ రోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి వాళ్ళ యొక్క తోడ్పాటు. సార్ ఇప్పుడు పిల్లగాళ్ళకు ఒక చిన్న మాట అంటేనే నర్వస్ అయిపోతున్నారు, లేకుంటే ఒక సెల్ ఫోన్ ఇవ్వకుండా నర్వస్ అయిపోతున్నారు. మళ్ళీ మీరు అప్పట్లో దెబ్బలు కూడా తిన్నారా సార్? దెబ్బలు మామూలుగా తిన్నా. ఇట్లా చూపెడతా, ఇట్లా కనబడుతుంది, నేను చూపెట్టకూడదు. నేను చిన్నప్పుడు కాదు, నేను డిగ్రీలో సిద్ధారెడ్డి కాలేజ్ ఖమ్మం, దాంట్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. ల్యాబొరేటరీలో ఇది ఆన్ రికార్డ్. ల్యాబొరేటరీలో ఏదో ప్రాక్టికల్ చేస్తా, నేను పక్క వాడితో మాట్లాడుతున్న పరధ్యాలో ఉన్నప్పుడు ఆ సార్ చాలా కోపంగా వచ్చి నన్ను దండించిన. ఆ టెస్ట్ ట్యూబ్లు పగిలి నా చేతికి పెద్ద గాయాలని. అదే రోజు నేను ఇంటికి పోతే మా యొక్క అన్నయ్య, మా నాన్న ఇద్దరు వచ్చేసి, ఇంకా నేను అనుకున్నా సార్లను బాగానే ఇది చెప్తారని, కానీ నన్నే 2 దేశాలు అలా పడేసి వచ్చాను. కాబట్టి నేను ఇంత స్థాయి. ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు చెప్తే కంప్లీట్ రివర్స్ ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజలు ఎట్లున్నారంటే పేరెంట్స్ అందరు చదువుకున్న వాళ్ళే, ఈవెన్ నాతో పాటు చదువుకున్న వాళ్ళే ఇప్పుడు పేరెంట్ ఉన్నారంటే ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ యొక్క తల్లిదండ్రులు, మా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు ఆల్మోస్ట్ 10+ చదువుకునే ఉంటారు. అసలు విద్య లేని వాళ్ళు కష్టపడి చదివినా సరే వాళ్ళ పిల్లలు కష్టపడద్దు, సునాయాసంగా విద్య రావాలా, మంత్రం చేయాలా, ఇట్లా అయిపోవాలా అని చెప్పేసి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థకు వాళ్ళ యొక్క తోడ్పాటు చాలా తగ్గుతుంది. మేము బాగా కేర్ చేస్తున్నాం పిల్లల్ని, ఎక్కువ స్పెషల్గా పెంచుతున్నాం. దాంట్లో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తాం. సార్ ఇప్పుడు తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మేము స్కూల్లో వేసేసినాం, మా బాధ్యత తీరిపోయింది అన్న విధంగా ఉన్నారు. మళ్ళీ మీరు దానికి ఏం సమాధానం? స్కూల్లో చేర్పిస్తే బాధ్యత ఎప్పుడు తీరిపోలేదు. ఈరోజు ఎవరైతే గొప్ప వాళ్ళు అయి ఉన్నారో, ఈరోజు సమాజంలో వృద్ధి చెంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ అందరిని ఎవరిని అడిగినా సరే వాళ్ళ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ యొక్క మ్యూచువల్ సహకారంతో వాళ్ళు సక్సెస్ అయినారు. వన్ సైడ్ ఎప్పుడు సక్సెస్ కారు. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు అట్లా మేము స్కూల్లో జాయిన్ చేసినాం, మా వర్క్ అయిపోయింది అనుకుంటే అది 50% పార్ట్ మాత్రమే. ఇంకా మన పిల్లల్ని యాక్టివిటీస్లో, ఇంకా మన యొక్క ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి చదువుతున్నారా లేదా, వాళ్ళ పట్ల మనం ఏ విధంగా శ్రద్ధ చూపెట్టాలా, ఎంతవరకు చూపెట్టాలా, ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదు, ఇస్తే ఎంతవరకు ఇవ్వాలా, ఎక్కడ కట్ చేయాలా, ఇవన్నీ తెలుసుకున్న పేరెంట్ యొక్క పిల్లలు కంపల్సరీ మనకంటే ఉన్నత స్థాయిలోనే ఉండిపోతారు. లేదు మేము బాగా చదువుతున్నాం, డబ్బులు బాగున్నాయి, మాకాడ మా పిల్లలకి ఏ లోటు లేకుండా చేయాలి, వాళ్ళు అడిగిందన్నీ ఇచ్చేస్తా అంటే అనవసరమైన అన్నీ, వాళ్ళ ఉన్నతికి అవసరం లేని అన్నీ కూడా మోర్ దాన్ ఎక్స్ట్రా ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పేరెంట్స్ చాలామంది పిల్లలు వృద్ధిలోకి రాకుండా దానికి అబ్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఈ మాట. అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, కానీ ఇంకా వాళ్ళే ఇంకా అది కాకుండా వాళ్ళ పిల్లల యొక్క జీవితాలకు ఇప్పుడు సెల్ ఫోన్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో సెల్ ఫోన్ ఒకటి ఉన్నది, అది స్కూల్ ఇవ్వదు. స్కూల్లోకి వచ్చినాక వాళ్ళకి సెల్ ఫోన్ మాట్లాడడం కానీ చూడడం కానీ అవకాశం ఉండదు. అది పేరెంట్సే ఇస్తారు. అది ఎంతవరకు ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వకూడదు అది పేరెంట్స్కి తెలుసు. మా పిల్లలు ఇంటలేరు సార్ అంటే మీకు వినకపోతే ఎట్లా? ఇంటికి వచ్చిన తర్వాత మేము చూడం కదా, మా గైడ్లైన్స్ ప్రకారం నువ్వు చదువుతున్నారా లేదా, అవసరం ఉన్న వరకు ఇస్తున్నామా లేదా, ఏ టైం వరకు టీవీ చూస్తున్నారు, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించాలి. ఏది గమనించకుండా ఏది అడిగితే అది ఇచ్చేస్తే వాళ్ళు పెడదవ పట్టే ప్రమాదం చాలా ఉంది. సార్ ఇప్పుడు మేము మొన్న ఈ జూలై 1 ఏంటంటే డాక్టర్స్ డే సందర్భంగా మేము చెవు డాక్టర్కి దగ్గర వెళ్ళినాం, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఇంకేంటంటే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ప్రతి దగ్గర పిల్లలే ఉన్నారు సార్. ఎందుకు అంటే ఫోన్ అంటున్నారు సార్. ఫోన్ వీళ్ళు ఫోన్ చేయడం చూడడం వల్ల ఇది వచ్చింది. ఎక్కడ చూసినా చిల్డ్రన్స్ ఖచ్చితంగా హాస్పిటల్లో కనబడుతున్నారు. దీనికి
చర్మగీతం పాడాలంటే పిల్లలు అంటే సెల్ ఫోన్లు చూడాలా వద్దా? సెల్ ఫోన్ లేని రోజుల్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ అడ్వాన్స్ అయింది, చాలా ఇలాంటివన్నీ గ్యాడ్జెట్స్ అన్నీ చేతిలోకి వచ్చేసినాయి. వాటితో ఉపయోగం లేదని నేను అనను, కానీ ఉపయోగం వరకే వాళ్ళకి ఏది అవసరం ఉన్నప్పుడు చూపించడం, వాళ్ళు తీసుకోవడం తప్ప పూర్తిగా వాళ్ళ యొక్క విచక్షణకి ఇచ్చేసి వాళ్ళ టైం మొత్తం దాంట్లో ఉండేటట్టు మనం గమనించకుండా, ఇప్పుడు వినికిడి లోపం దాని వల్లనే వచ్చింది, విజువల్ ఎఫెక్ట్ వాటి వల్లనే వస్తున్నాయి, మెంటల్ ఎఫెక్ట్ వాటి వల్లనే వస్తుంది. వాళ్ళ టైం అంతా దాంతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బుక్ చదివేటటువంటి అవకాశం లేకుండా పోయింది. పుస్తకాల రీడింగ్ అనేది కంప్లీట్గా పోతున్నది, వాళ్ళ లైఫ్ టైం నుంచి మెల్లమెల్లగా దూరం అవుతుంది. అది రానున్న తరాలకి చాలా ప్రమాదం. సార్ అంటే పిల్లల తల్లిదండ్రులు కొందరు హాస్టల్లో వేసేస్తున్నారు. హాస్టల్లో వేసేస్తే వాళ్ళు అంటే ఇదే మొత్తం అడక్ట్ అయిన పిల్లలు దాదాపుగా ఒక సెవెంత్ క్లాస్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు హాస్టల్లో వేసేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు హాస్టల్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడి మరి కొన్ని సంఘటనలు ఇప్పుడే చెప్పిన నా ఇంట్లోనే ఉన్నది. ఇప్పుడు పూర్తిగా మన ఇంట్లో ఉన్నప్పుడు మన చేతుల్లోనే మనం వ్యాపకం అంతా ఉన్నది. పిల్లలంతా ప్రైమరీ ఏజ్లోనే మన చేతిలో ఉన్నారు. మన సెల్ ఫోన్ ఇది చూస్తుంటే పట్టించుకోలేము, టీవీ చూస్తుంటే ఇంక్లూడింగ్ మీ టీవీ చూస్తుంటే మనం వాళ్ళని నివారించలేదు. లేదా వాళ్ళు బైక్ వేసుకొని తిరుగుతున్నా, వాళ్ళు మైనర్ అయ్యి ఉండి బైక్లో తిరుగుతున్నా మనం ఏమనలేదు. ఇంకా వ్యాపకాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాపకాలన్నీ వాళ్ళు చేస్తున్నా కూడా మనం అబ్స్ట్రక్ట్ చేయలేదు. అవన్నీ చేయకుండా మన ఇంట్లో ఉంటే ఇంటలేడు అని చెప్పేసి తీసుకుపోయి హాస్టల్లో పడేస్తే సడన్గా అవన్నీ దూరం అవడం వల్ల వాళ్ళంతా ఆ ఎడిక్ట్ నుంచి తొందరగా బయటపడడానికి వాళ్ళ మెంటల్ ఏదైతే స్ట్రాటజీ ఉందో అది సహకరించదు. కాబట్టి హాస్టల్లో వాళ్ళు ఉండలేదు. సడన్గా అక్కడ ప్రాబ్లం చేస్తారు. సడన్గా ఇవన్నీ ఒకేసారి సడన్గా మనమే కొద్దిగా వాటి ఇంపార్టెన్స్ని తగ్గిస్తూ వాటి వల్ల ఉండేటటువంటి నిరుపయోగాలు ఏమున్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళతో మంచి ముచ్చట్లు మాట్లాడిస్తూ వాళ్ళ వ్యాపకాన్ని ఆ విధంగా డైవర్ట్ చేస్తే సెల్ ఫోన్ నుంచి ఈజీగా దూరం చేయొచ్చు. అలా ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఎట్లాగా ఇంటర్వ్యూ అని చెప్పేసి డైరెక్ట్ తీసుకుపోయి హాస్టల్ వేస్తే వాడు పూర్తిగా సెట్ కావడానికి కొంతమంది ఏమో లేట్గా సెట్ అవుతారు, కొంతమంది ఏమో సడన్గా సెట్ కాదు మేము హాస్టల్లో ఉన్నామని ముందుకేసేస్తారు. ఇది కాదు సార్. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక టీవీ చూడాలంటే అప్పుడు మహాభారత్ కానీ రామాయణం కానీ చూడాలంటే గల్లీలో ఒక్క టీవీ ఉంటుండే. ఇప్పుడు ఇంట్లో 4 సెల్ ఫోన్లు, ఒక కంప్యూటరు, ఒక టీవీ, ఇన్ని కనమంటున్నాయి. ఈ పిల్లలు దేంట్లో దృష్టి పెడతారు, మళ్ళీ చదువులో ఇప్పుడు ఇదవుతారు. ఒక ప్రణాళిక ఒకటి అనేది మనం సపరేట్ అరేంజ్ చేయాలి. పిల్లలు ఏ టైంని స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి ఏ టైంకి వస్తారో మనకు తెలుసు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ కానీ పోవడానికంటే ముందు వాళ్ళ టోటల్ టైమింగ్ ఎంత ఉన్నది, దాన్ని ఎంత టైం వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వాలా, ఎంత టైం వాళ్ళకి టీవీ చూడడానికి ఇవ్వాలా. చూడొద్దని కాదు, టీవీ చూస్తే ఎలాంటివి చూపించాలా, ఎంత టైం అనేది మన చేతుల్లోనే ఉంది. పిల్లల్ని ఆ విధంగా మనం కరెక్ట్గా అలర్ట్ చేసుకొని ఉంచాలా. ఆ టైం ప్రకారం వాళ్ళని మూవ్ చేస్తే దానికి అలవాటు అయిపోతే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఫలితాలు తీసుకొస్తారు. మన చేతుల్లోనే ఉంది. దాన్ని పూర్తిగా వదిలేయకుండా అన్నిట్లో టీవీ చూస్తే ఎంతసేపు ఆపండి, సెల్ ఫోన్ ఏదైనా ఉపయోగం ఉంది, వాడు ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా నిమిత్తం చూడడానికి పోవాలి. వాడికి ఉన్న టైంలో తక్కువ టైం వ్యాపకానికి ఇచ్చేసి ఎక్కువ టైం బుక్స్ చదవడానికి పెట్టేస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. మొత్తం సడన్గా దూరం చేసినా వాడు ఎడిక్ట్ కావడానికి టైం పడుతుంది. టోటల్ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి మెల్లమెల్లగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుంటూ మ్యూజికల్ సహకారంతో స్కూల్ టీచర్లతోటి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోటి అమ్మమ్మ తాతయ్య వాళ్ళతోటి మెల్లగా దాన్ని దూరం చేయొచ్చు. ఒకప్పుడు చేసిన వాళ్ళమే మధ్యలో అలవాటైన ఇవన్నీ ఈ మధ్యలో అలవాటైన దాన్ని మధ్య నుంచి దూరడం అందరు సహకరిస్తే పెద్ద ప్రాబ్లమే కాదు. సరే ఇప్పుడు మన స్కూల్కి రావాలంటే ఏంటంటే వీళ్ళు పిల్లలు కొద్దిగా కడుపున వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కారణాలు అంటే ఇప్పుడు సీజన్ కూడా అదే ఉంది. అయితే వీళ్ళకు ఏమైనా సూచన ఇస్తారు? రీజనబుల్ రీజన్ ఉండి ఏమైనా హెల్త్ డిఫెక్ట్ ఉంటే 1 రోజు 2 రోజులు సెలవు తీసుకొని ఉండొచ్చు. కానీ వాతావరణం అంతా అట్లే ఉంది. డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి పొడి వాతావరణం ఉండేటట్టు ఉంచాలా. పిల్లలు నీట్గా ఉండేటట్టు ఉంచాలా. వాళ్ళ ఆహార పదార్థాలు వాళ్ళు తినేటి కానీ వాళ్ళు వేసుకునే బట్టలు కూడా
చాలా జాగ్రత్తగా ఉంచాలి. చుట్టూ వాళ్ళు ఉండే పరిసరాలు కూడా నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ హెల్త్ ఏమైనా డిఫెక్ట్ అయ్యి ఉంటే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని ఉండాలి. ఇంకా ఒత్తుగానే అంటుండ్రు అంటే దెన్ టేక్ యాక్షన్. అంటే పిల్లలు ఖచ్చితంగా ఏమైనా గోల్ పెట్టుకోవాలన్నా సార్? గోల్ లేని లైఫ్ జిందగీ అనేది దాన్ని ఏం సాధించలేము. మనం ఇవాళ మీరు ఇక్కడి నుంచి ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడే మనం మన జర్నీని డిసైడ్ చేసుకుంటాం. ఏది ఆలోచించకుండా బయటకైతే కాలు పెట్టాం కదా. ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? సో అండ్ సో విలేజ్ వెళ్ళాలా? ఆ విలేజ్ వెళ్ళాలనేది టార్గెట్ ఫిక్స్ చేసి వేసుకున్నాం. దట్ ఈస్ ద గోల్. ఎందుకు ఈ విలేజ్కి వెళ్ళాలా? ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని గోల్ చేసి పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఏం చేయాలా? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏ వాహనం ఎక్కాలా? జర్నీని ఎట్లా ఫినిష్ చేయాలా? ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఇవన్నీ చేస్తేనే అక్కడ పోగలుగుతావు, అక్కడ అనుకున్న పని చేసుకోగలుగుతావు. విద్యార్థులు కూడా వాళ్ళ సమీప భవిష్యత్తులో వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి రంగం ఏదైతుందో ఆ రంగంలో రాణించాలి, అది సాధించాలని ఒక గోల్ పెట్టుకొని అది సాధించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా అది సాధించడానికి ఈరోజు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రతిరోజు ఆ ప్రణాళిక ప్రకారం పోతే ఖచ్చితంగా గెలుస్తాం. గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. గోల్ లేకపోతే ఏది గెయిన్ చేయలేము. మళ్ళీ చెప్తున్నా, గోల్ లేని పిల్లలు ఏవైతే ఉన్నారో, ఇప్పుడు నేనున్నా గోల్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా వాడు అనుకున్నది సాధిస్తాడు. గోల్ లేకుండా ఏదో చదువుతున్నాడు, అమ్మ నాయన బలంతో చదువుతున్నాం, అమ్మ నాయన బలవంతంతో పెళ్లి చేసుకున్నాం, అమ్మ నాయన బలంతో ఏదో చేస్తున్నాను. గోల్ ఉన్నోడేమో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాడు. గోల్ లేనివాడేమో వాడి కింద పని చేస్తాడు. గోల్ ఉన్నోడు ఎప్పుడు యజమాని అవుతాడు, గోల్ లేనివాడు వాడి కింద జీతగాడు అవుతాడు. రైట్, థ్యాంక్ యూ సార్. సూపర్ మెసేజ్ ఇది సార్. ఇంకోటి, మన ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలే? మంచి ప్రశ్న అడిగిండ్రు. సమకాలీన జరుగుతున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యుగం నడుస్తున్నటువంటి ఈ తరుణంలో విద్యార్థుల్ని వాటి నుంచి చెడు వ్యసనాలకు లోను కాకుండా వాటి నుంచి బయటపడేసి మనం వాళ్ళ గోల్ని సక్సెస్ కావడానికి ఒక కార్యకర్తలాగా వాళ్ళని వెన్నంటి ఉంటూ వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మొదటిది మనం చేయాల్సింది వాళ్ళకి వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అవి సెల్ ఫోన్ నుంచి దూరం చేయాలి. నెంబర్ 2, వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు. పాఠశాలకు వస్తున్నారు, ఖచ్చితంగా ఏదైనా సబ్జెక్టు విషయం కానీ అందరు టీచర్స్ అలా ఉండరు. ఒక టీచర్ కోపంతో చెప్తాడు, ఒక టీచర్ నవ్వకుండా చెప్తాడు, ఒక టీచర్ కామన్గా చెప్తాడు. ఆ పిల్లలు రిసీవ్ చేసుకోలేనప్పుడు చదువు అనేది రెండు విషయాల్లోనే వస్తుంది సార్. మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ చదువు అనేది మన వేదాల్లో రాసి ఉన్నటువంటి ప్రకారం, నేను చదువుకున్న దాని ప్రకారం 2 వేలలో వస్తుంది. ఒకటి భయం, 2 భక్తి. భక్తి అనేది ఇప్పుడు రాదు, పిల్లలు మెచ్యూర్ అయినాక వస్తుంది. భక్తి వల్ల విద్య నేర్చుకోవచ్చు, అది ఎప్పుడు మనం మెచ్యూర్ అయినాక. ఇంకా మనకు మిగిలిన ఆప్షన్ భయం. టీచర్ భయపెట్టి వాళ్ళకి నేర్పుతుంది. టీచర్కి వాళ్ళంటే కోపం కాదు, అని భయపడితేనే వస్తుంది. అంటే భయం వల్ల, భక్తి వల్లనే విద్య వస్తుంది అనేది వేదాల్లో రాసి ఉన్నప్పుడు, అయితే భక్తి అన్న రావాలి, భక్తితోటన్నా చదువుకోవాలి, లేదంటే భయంతోటన్నా చదువుకోవాలి. ఏది నేర్చుకోవాలి? ఆ 2 లేనప్పుడు చదువు అనేది నిరర్థకం. రాదని వేదాలే చెప్తున్నాయి, మన గ్రంథాలే చెప్తున్నాయి. ఒకటి భక్తి. ఆ భక్తి అనేది ఇప్పట్లో రాదు, మెచ్యూర్డ్ అయితే వస్తుంది. భయపెడితే పిల్లల్ని పోతే నీకు తెలుసు ఆల్రెడీ పేరెంట్స్ అందరూ చదువుకొని ఉన్నారు కాబట్టి మీ పిల్లాడు వెళ్తున్న వే అది కరెక్ట్ కాదని మీకు తెలుసు. ఆ వే కరెక్ట్ కాదని మీరే హెచ్చరించండి. సెల్ ఫోన్ నుంచి దూరం పెట్టండి. ఎంతవరకు ఇవ్వాలనో వాళ్ళ యొక్క వ్యాపకాలను అంతే ఇవ్వండి. 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోపోరంటే వాడితో పాటు ఇంకా 4 జడబడతాడు. ఆ 1000 రూపాయలు ఏం చేయాలి? కొనుక్కొని తినడానికి 1000 రూపాయలు మోర్ దాన్ అక్కడ తినలేడు. ఏం చేయాలి? ఇంకోటి ఏమైనా అలవాటు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ డ్రగ్స్. ఈవెన్ స్కూల్ కాలేజీలో కూడా వెళ్తున్నాయి ఈ మధ్యకాలంలో. విన్నాను, పిల్లలు వాటి వైపు అలవాటు అయిపోతున్నారు. ఎందుకు? వాడు ఎకనామికల్ పొటెన్షియల్ ఇచ్చినా వాడు ఏం చేస్తున్నాడు మనం గమనిస్తలేదు. కంపల్సరీ వాళ్ళని కంట కనపెడుతూనే ఉండాలి. ఆ వేళ వెళ్తున్నట్టు మనకు అనుమానం వచ్చినా ఆ సైడ్ నుంచి మనం ట్రాక్ తప్పించి వాళ్ళు వెళ్ళాల్సిన దాన్ని మనం చూపించాల్సిన బాధ్యత టీచర్ల మీద మరియు పేరెంట్స్ మీద ఖచ్చితంగా ఉన్నది. స్కూల్లో చేసిన మన చేతులు దొరుకుకోవడం కానీ పేరెంట్స్ చూసుకుంటారని టీచర్స్ కానీ ఎప్పుడు అనుకోకూడదు. వీళ్ళిద్దరూ చేయి గడిపి ముందుకు గడిచినప్పుడే ఆ పిల్లాడు ఒక డైరెక్షన్లో వెళ్తాడు. వాడి జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది.
సరే సార్ మళ్ళీ నేను నిలత్తా. సంతోషం సంతోషం. అదే కొద్దిగా మరి సాగ వీగ కొట్టేసి శాఖ కొట్టురి మేక కోద్దాం, దావత్ ఇద్దాం, ధూమ్ధాం చేద్దాం. అదే సార్ మన దగ్గర బోనాలు చేస్తారా? బోనాలు కూడా చేస్తాం. ఆ బోనాలు చేసినప్పుడు బోనాలు చేసినప్పుడు మేకను పిలుస్తాం, దావత్ గట్టిగా చేద్దాం. పిల్లలకు కూడా మీ సలహాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ అందరికీ. సరే ఇక విన్నాం కదా సార్ ఏం చెప్పిండు. విద్యార్థులు, నేటి విద్యార్థులు రేపటి పౌరులు ఇప్పుడు ఏంటంటే దయానికంగా స్థితిలో ఉన్నారు. ఏంటంటే సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయ్యి చాలామంది అనేక ప్రాబ్లమ్స్కి ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోవాలి, సెల్ ఫోన్స్ ఖచ్చితంగా పిల్లల వరకు వెళ్ళకుండా చూస్తే మీకు చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది ఆ వీడియోస్ అవి చూసే వరకు ఆ మైండ్లో నుంచి వెళ్ళిపోతాయి. మీరు ఎంత మంచి చదువు చెప్పించినా దాన్ని వృధా చేయడమే. ఇంకోటి ఇప్పుడు వ్యసనాలు అంటే చెప్పరాదు. ఏ తరగతి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. ఒక్కడు దాంట్లో చెడ్డడు ఉంటే 10 మందిని చెడ్డెత్తాడు. అందుకోసం మంచోన్ని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలా, చెడ్డోన్ని 100 రూపాయలు ఇచ్చి దూరం చేసుకోవాలి. అట్లాంటి రోజులు ఈ రోజులు. అదేవిధంగా టీచర్స్కి గతంలో టీచర్స్తోని దెబ్బలు పడ్డం, అలా మంచి పొజిషన్కి వచ్చినాం అని చెప్పి సార్ చెప్పిండు. ఈరోజు కూడా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలా. సార్లు ఎందుకు దండిస్తారు, వాళ్ళకు పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు చదువు రావాలనే కదా. మీరు కూడా కొద్దిగా గమనించాలా. మొత్తం స్కూల్ పైన వేయకుండా మీ బాధ్యత, మీ పిల్లలు, మీ భవిష్యత్తు వాళ్ళే, రేపటి తరం వాళ్ళే. కాబట్టి ఈ మత్తు బానిసకు కూడా కానియకుండా ఒక కన్నేసి ఉంచాలా. చూస్తూనే ఉంటాను చట్టం టీవీ.